ప్రభుత్వం మరియు అప్పటి ముఖ్యమంత్రిగా శ్రీ కె చంద్రశేఖర్ రావు మరియు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా శ్రీ టి హరీష్ రావు ఉద్దేశపూర్వకంగా నిపుణుల కమిటీ నివేదికను పరిగణించలేదు. అట్లాగే అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించారు మరియు వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన 3 బ్యారేజీలను రక్షించడానికి నిజాయితీ మరియు మనస్సాక్షి లేని మనసు కలిగిన మనిషిగా ఉన్నారు. అట్లాగే వారు ఇంకా కొన్ని అంశాలు స్పష్టంగా కూడా చెప్పారు. ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణలో అప్పటి ముఖ్యమంత్రి ప్రమేయం మరియు సూచనలు అక్రమాలకు కారణం మరియు ఫలితం మరియు ఈ 3 బ్యారేజీలకి ఇబ్బంది. అంటే వారు చేసినటువంటి ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణ, అప్పటి ముఖ్యమంత్రి యొక్క ప్రమేయం, వారి సూచనలు ఇవన్నీ కారణం ఈ 3 బ్యారేజీలకి ఈ రోజు కలిగినటువంటి ఇబ్బంది గల కారణం. అట్లాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పడి నుంచి 2/6/2014 1/3/2016 వరకు ఈ 3 బ్యారేజీల నిర్మాణ పరిపాలన అనుమతులు మంజూరు చేసిన తేదీ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు యొక్క పునర్నిర్మాణంలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు భావన దశ నుండి మరియు ఈ 3 బ్యారేజీల నిర్మాణాన్ని చేపట్టడం కేవలం అప్పటి ముఖ్యమంత్రి యొక్క ఏకైక నిర్ణయం అని చాలా స్పష్టంగా చెప్పారు.